అందరికీ నమస్తే. అయితే ఈ ఆవు మనము 3 సంవత్సరాల కింద తెచ్చినాం. ఇది 1,20,000 అన్నట్టు. 1,20,000 పెడితే మనకు పూటకు 8 లీటర్లు ఇస్తుంది ఈ ఆవు. అయితే ఇప్పుడు నిన్న ఈనింది అన్నట్టు. అయితే ఇది చిన్నలాగా నిన్ననే ఈనింది. ఇది తింటాం కదా ఇప్పుడు. అయితే దీనిలో సంఖ మంచిగా అడుక్కున్నది అన్నట్టు. చూడండి, ఇది ఈ నీళ్ళు పోసి మంచిగా నీట్గా అడుగుతా అన్నట్టు. అయితే ప్రతిరోజు ఒకరు తీసుకొని పోతారు ఈ జున్నువాలు అనేటివి. మేము కూడా అది తింటాము. నీట్గా ఉంటాయి అన్నట్టు. ఇట్లా మంచిగా నీట్గా కడిగి ఇట్లా పోసేసి ఇట్లా అంటామండి. కాకపోతే ఇగో ఇది మొత్తం సంఖ అనేది వాపు బాగా వచ్చింది. ఇవి మనకు జున్నువాలు అన్నట్టు. ఇది ఒక 4 లీటర్ల దాకా ఇచ్చింది అనుకో. అయితే ఈ యొక్క సంఖవాపుకి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనము ఐస్ గడ్డ పెడుతున్నాం అన్నట్టు. దీనికి రోజు ఫస్టే ఐస్ గడ్డ పెట్టిన తర్వాత ఈ యాంటీ ఇన్ఫ్లామేటరీ అని చెప్పి ఈ సంఖవాపు కోసం ఇది ఒక క్రీమ్ పెడుతున్నాం. ఇట్లా ఇట్లా మొత్తం ఈ వాపు అంతా పోవడానికి ఇట్లా మొత్తం పెడతానట్టు. ఇట్లా ఇట్లా చుట్టుముట్టు మొత్తం పెట్టి ఈ వాప అనేది ఇట్లా అంటుంటే మనము ఐస్ గడ్డ పెట్టి క్రీమ్ పెట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇది విస్ప్రే క్రీమ్ అన్నట్టు. ఇది అది స్ప్రే. ఈ స్ప్రే మొత్తం ఇట్లా కొట్టేస్తాం. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనము ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఈ ఐస్ గడ్డ పెట్టి అటు తర్వాత కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఈ క్రీమ్ పెట్టి స్ప్రే కొడతాం అన్నట్టు. మనం ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వాల్సినంత అవసరం లేదన్నట్టు. ఈ సంఖవాపు ఇట్లా కూడా ఇంజక్షన్ ఇస్తే ఇంకా కొంచెం ప్రాబ్లం అవుతుంది కనుక ఇట్లా చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క సంఖవాపు అనేది తగ్గుతుంది. దీనికి ఆవు కూడా మనం రోజు ఒక పూట బెల్లం పెడుతున్నాం. బెల్లం పెడితే అందులో ఉన్న మురికి అనేది బయటకు వెళ్ళిపోయి ఆవు మంచిగా క్లీన్ చేస్తే రోజు డైలీ కూడా ఆవును క్లీన్ చేస్తాం అన్నట్టు. మనం క్లీన్ చేస్తే మనకు ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఆవు కూడా మనకు. ఓకే.